అరే సార్ రా సారు మాకు పని పాటలేదు సార్, పని చేసుకుని పోతుంది సార్. మీరు కూడా పని చేస్తారా సార్? అందరి పనులు ఉంటాయి, మాకు పనులు ఉంటాయా సార్? సార్ ఊరికే నమస్తే నమస్తే. ఏం చేస్తారా ఇక్కడ? ఏం లేదన్న, మనకి పని ఉందంటే ఆడ మీ అయ్య పొలం కాడ పని చేస్తుంటే ఇక్కడ మీరు డబ్బాలు కొడుతున్నారా? పని పోతాం అమ్మ ఏదానికి పని చేసుకుంటాం. ఏం పోతారా పోరం బొగ్గులారా? ఏంద్రా పనికి ఆలస్యం అవుతుంది పోవన్నా. అరే జలియా, ఆడ మీ అయ్య పొలం కాడ పని చేస్తుండు, మీ అయ్యకు సాయం చేయరా? ఇక్కడ పొరం బొగ్గు లెక్క బాత్కాలు కొట్టుకుంటున్నారా? చూసి నేర్చుకో కొద్దిగా. ఎట్లకి ఎట్లా ఇంకా మారరా మీరు? గంట అంటారు సార్. అట్లా లేకపోతే ఇంకెట్లా అనాలరా? పని చేసుకొని బతుకురా అంటే ఇదేనారా మీరు చేసేది? అందుకేరా మిమ్మల్ని అందరి పనికి మాలిన పూర్వం మొగులు అనేది. సార్ మీరు అట్లా అంటే ఎట్లా సార్? అనకపోతే ఏమనాలరా? రోజు ఇక్కడికి వచ్చి ఆ ఇంట్లో ఏమైంది, ఈ ఇంట్లో ఏమైంది, ఆనయ్య ఏమంటుండు, ఈయన ఏమంటుండు, గప్పాలు కొట్టుడు ఏం చేస్తారా ఇక్కడ మీరు? అరే ఏ రోజైనా మీ అయ్యలకు పనిలో సాయం చేసి రారు మీరు? మీ అయ్యలు ఎంత కష్టపడితే పైసలు వస్తున్నాయో తెలుసారా మీకు? మీ అయ్య రోజు తిడుతున్నా నన్ను ఒరుడు తప్ప ఎందుకు తిడుతుండో ఎందుకు కొడుతుండో ఎప్పుడన్నా ఆలోచించి రారా మీరు? అరే ఊర్లే అందరూ మీ అయ్యల్ని పట్టుకొని నీ కొడుకుల్ని పూర్వముకులు వేసిర్రా ఏందని అంటుర్రా. ఆ బాధలని దిగమింగుకొని మిమ్మల్ని ఏమనలేక రోజు తిడుతుర్రే తప్ప మిమ్మల్ని ఏం చేయలేకపోతుర్రా వాళ్ళు. ఇప్పటికైనా మారండిరా. మీరేం చేయకపోయినా మీ అయ్య మీకు కడుపు నిండి అన్నం పెడుతుర్రా. ఆ అన్నం ఎంత కష్టపడి వస్తుందో తెలుసారా మీకు? ఇప్పటికైనా మారండిరా, తెలివి తెచ్చుకోనరా కొంచెం. ఇక్కడనే మీరు మారి మీ అయ్యలు కొంచెం సాయం చేస్తే మీ అయ్యల ముఖాల్లో సంతోషం కనబడతాయిరా. మారండిరా కొంచెం. సరే సార్, ఆలోచించుకొని ఇకనైనా మారండిరా, కొంచెం తెలివి తెచ్చుకోర్రా. ఏం చేస్తారా ఇక్కడ? నమస్తే సార్. పని చేస్తున్నా సార్. సార్ పొలానికి మందు వెళ్తున్నాం సార్. మొత్తం మీరా? అవును సార్. అవును సార్. మీరు పని చేస్తున్నా. ఏం చేస్తున్నారో మళ్ళీ ఇక్కడ పొలం ఖరాబ్ చేస్తున్నారా? లేదన్నా, పని చేసినాక వచ్చిన అన్న. పొలం మందేయడానికి వచ్చింది అన్న. నిన్న సార్ చెప్పిన మాటకి మేము మారిపోయాను. నిన్న మా అయ్య దగ్గరికి పోయి, అయ్యా నేను పనికి వస్తా ఈ రోజు అంటే, ఏం పని చేస్తావురా అంటే, అయ్యా నువ్వు ఏం పని చెప్తా ఆ పని చేస్తా అన్నాక వెంటనే మా అయ్య కళ్ళల్లో నీళ్ళు ఏం చేయలేక చెప్పిన, అయ్యా ఈ కాంచి నేను రోజు పనులకు వస్తా అయ్యా, నువ్వు ఏం పని చేస్తావు ఇవన్నీ చేస్తానాక సార్ ఒక్కటే దగ్గర పిలుచుకున్నా సార్. దగ్గర పిలుచుకుని ఎప్పుడు లేదు దగ్గర పిలుచుకొని, అరే నువ్వు పని చేస్తా అంటే నేను నాకు ఏముందిరా సంతోషం, నీకన్నా ఎక్కువ ఎవరున్నారా అని చెప్పి బాగా సంతోషపడ్డా సార్. మా అమ్మని పిలిచి, చూసినా ఈ రోజు నుంచి నా కొడుకు పొలం పనికొస్తారాట అని చెప్పి సంబరం సార్. ఆ కళ్ళలో మీరు చెప్పినట్టు కళ్ళలో సంబరం ఇప్పటికీ చూడలేదు సార్. ఫస్ట్ టైం సార్ మా అయ్య ముఖంలో ఆ సంతోషం చూసి నాకు చాలా సంతోషమైంది సార్. మా అయ్య పనికి రమ్మన్నాను సార్. సార్ అంతా మీ దయ సార్. మేము మారిపోయాం సార్. సార్ మారిపోయినా సార్. మేము కూడా సార్, మాకు కూడా అదే పరిస్థితి సార్. మేము కూడా అట్లనే అయిపోయింది సార్. మా అయ్య కూడా చాలా బాధపడ్డాడు సార్. ఈ రోజు నుంచి మేము మంచిగా పని చేసుకుంటాం సార్. మీ మాటలు ఈ రోజు మార్పు వచ్చింది సార్. మా అందరిలో మార్పు వచ్చింది. అందరిలో మంచి మార్పు వచ్చింది సార్. మాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరు ఊర్లో అందరు తిడుతుంటే ఏ అల్లయ్య అట్లా తిడుతున్నా అనుకున్నా అని, ఆ తిట్లేంటో నిన్న ఒక్కరోజు మా నాన్నతో మా అయ్యతో మాట్లాడితే తెలిసింది సార్. ఇక మారినాను సార్. సార్ మంచిగా పని చేసుకుంటాం, కూడా మంచిగా పని చేసుకోవాలనుకుంటున్నాం సార్. ఇక నుంచి మంచిగా పని చేసుకుంటే మీకే మంచిదిరా, మీరే బాగుపడతారా. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటది, దాన్ని ఉపయోగించండి. నాకు జాబ్ రాలేదు, పని కుదరలేదు అని బాధపడకండి. మీలో ఉన్న టాలెంట్ను బయటకు తీయండి. మీకు నచ్చిన పని చేయండి, సంతోషంగా ఉండండి. మాలా పోరం పోకులు కాకండి.